ఓం నమో నారాయణయ్య. అందరికీ నమస్కారం అండి. ఈరోజు తొలి ఏకాదశి కదండి, అందుకని ఇంట్లో పూజ చేసుకున్నాము. అలాగా పేలాల పిండి దీపాలన్నమాట. బియ్యం పిండి, కొద్దిగా బెల్లము, కొద్దిగా పసుపు, ఆవు పాలు వేసేసి దాన్ని పిండిలాగా చేసుకుని దాన్ని దీపాల ప్రమిదల్లాగా చేసుకోవాలంటే దానికి గంధము, కుంకుమ బొట్టు పెట్టాలి. తులసి ఆకులతోటి పూజ చేసుకుంటే మంచిది కదండి. అది కొన్ని కుంకుమ బొట్టు పెట్టుకుని దాంట్లో నువ్వుల నూనె వేసుకొని ఒత్తులు వేసుకుని దీపాలు పెట్టుకుంటే మంచిదని చెప్పారనమాట. పేలాల పిండితో తింటే ఏ రోజు దీర్ఘాయుష్ ఉంటుందని చెప్తున్నారు. అలాగే బియ్యం పిండి దీపాలు వెలిగిస్తే మంచిదని చెప్పారనమాట. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. దీపాలు వెలిగించుకున్నామండి. వెలిగించుకున్నాక పూలతోటి అలంకారం చేసి వెంకటేశ్వర సంపటానికి తప్పనిసరిగా తులసి మాల వేసుకుని, తులసి దళాలు లేనిదే పూజ చేయకూడదండి. ఓం శ్రీ గణేశాయ నమః, విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుశక్తి గణపతి స్కందాయ సహిత సర్వదేవతాయ శరణం మమ కుటుంబ జీవనం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. నమోస్తు కాంతే కమలక్షణాయ, నమోస్తు భూతే భువన ప్రసూతే, నమోస్తు దేవాదవిరచితాయ, నమోస్తు నందాత్మజ వల్లభాయ. ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమున మధ్య మహాభారతం అద్వైతామృతవర్షం భగవద్గీత భగవద్విష్ణు యజ్ఞచర్చిత గోవిందానంద మాధవానంత కేశవ కృష్ణ విష్ణు ఋషికేశ వాసుదేవ నమోస్తుతే. గోవిందాయ నమః, మాధవాయ నమః, కేశవాయ నమః, నారాయణాయ నమః, మసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, జనార్దనాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. శాంతాకారం భుజగసేనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశ్యం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం వందే విష్ణు బాబరహరం సర్వలోకైకనాథం. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. కౌసల్య సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. ఉత్తిష్ట నరసర్దూలా కర్తవ్యం దైవమానికం. ఉత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడధ్వజ ఉత్తిష్ట కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు. మాత సమస్త జగతం మధుకైట వారే వక్షో విహారిణి మనోహర దివ్యమూర్తే. శ్రీ స్వామిని శ్రుతజన్ ప్రియదానశీలే శ్రీ వెంకటేశ దైతే. తవ సుప్రభాతం అరవిందలోచనే భవతు ప్రసన్న ముఖచంద్రమండలే. విధి శంకరేంద్ర వనితాభిరచితే వృషశైలనాథ దైతే. దయానిదే అత్యాది సప్తఋషస్యముపాస సంధ్యాం ఆకాశ సింధు కమలాని మనోహరాణి. ఆదాయ పాదయుగమర్చితం ప్రసన్న శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం. పంచాననాబ్జ భవషణ్ముఖ వాసవాద్య త్రైవిక్రమాది చరితం విభుతాస్తువంతి. భాషాపతి పఠతి వాసరశుద్ధి మహారాజ్ శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం. ఈషత్ ప్రఫుల్ల సరసిరుహ నారికేళ పోగ్రద్రుమారి సుమనోహర పాలికానాం. ఆవాతి మందనలహ సహ దివ్యగంధై శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం. ఉన్మీల్య నేత్రయుగముత్తమ పంచరస్థ పాత్ర వశిష్ట కదలీఫల పాయసాన్ని భక్త్యా సలిలమద కేళి సుఖాపటంతి. శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం. తంత్రి ప్రకర్షమధుర్స్వని వైపంచాంగత్యనంత చరితం తవ నారదోపి భాషా సమగ్రమస్కృత్య చారురమ్యం. శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం. భృంగావళి చమకరంద రసానువింద ఝోంకార గీతనినదయ సహసేవనాయ నిర్యాతు పంత సరసీ కమలోధరేభ్య. శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం. యోషా గణేన పరదద్మి మధ్య మౌనో గో. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. యస్యద్వరద్రవక్రాద్యా పారిషాద పరశతం విఘ్నం నగ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. వ్యాసం వసిష్ఠనప్తారాం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ శ్రీ శ్రీనివాస అగోవింద. శ్రీ వెంకటేశ అగోవింద. భక్తవత్సల అగోవింద. భాగవత ప్రియ అగోవింద. నిత్యనిర్మల అగోవింద. నీలమేఘశ్యామ అగోవింద. పురాణ పురుష అగోవింద. పుండ్రీకాక్ష అగోవింద. నందనందన అగోవింద. నవనీతచూర అగోవింద. పశుపాలక శ్రీ గోవింద. పాప విమోచన గోవింద. దుష్ట సంహార గోవింద. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో శ్రీకాంతాయ కళ్యాణ నదయే నదయర్దినాం. శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీకాంతాయ కళ్యాణ నదయే నదయర్దినాం. శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.
ఓం నమో నారాయణయ్య. తొలి ఏకాదశి 2026 జూలై 25 శనివారం వచ్చిందండి. తొలి ఏకాదశి ఈరోజు పూజ మేము ఇంట్లో ఇలా చేసుకున్నామండి. అలాగే ఉపవాస విరమణ జూలై 26 ఉదయం 5:30 నుండి 8:20 లోపు ఉపవాస విరమణ చేయాలండి. నైవేద్యం పేలపిండి పెట్టుకోవాలండి. అలాగే శనివారం ఏకాదశి వెంకటేశ్వర స్వామికి పిండి దీపాలు వెలిగించి పూజ చేస్తే రెట్టింపు ఫలితం ఉంటుంది. తొలి ఏకాదశి రోజు పేలాల పిండి తింటే దీర్ఘాయుష్ కలుగుతుంది. ఇది రావి చెట్టు కింద దీపాలు వెలిగించి ప్రదక్షిణ చేసుకోవాలి. వెంకటేశ్వర స్వామి పటానికి తులసిమాల వేసి పూజ చేయాలి అండి. అన్నం తినకూడదు. పాలు పండ్లు తీసుకుని ఉపవాసం ఉంటే మంచిదండి. ఓం నమో నారాయణయ్య విష్ణు సహస్రనామం జపించుకోవాలండి. ఇదండి మా ఇంట్లో చేసిన తొలి ఏకాదశి పూజ. ఎలా ఉందో మీరు కూడా చేసుకున్నారు కదా. అందరికీ నమస్కారం అండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.